శాసనసభ్యులు మల్లాది కృష్ణ గారి నియోజకవర్గంలో మరి హెల్త్ సెంటర్ని హాస్పిటల్ని ఓపెన్ చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ రోజున ఇక్కడ ఈ హాస్పిటల్ అనేది 1.7 లక్షలతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నిజంగా లోపలికి వెళ్ళి చూస్తే ఎంత చక్కటి రూమ్స్ అంతా కూడా బాగా కట్టారు. అలానే ఒక పేషెంట్ ఇక్కడికి వచ్చి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా తనకి కావాల్సిన వైద్య సేవలన్నీ కూడా తీసుకుని ఒకవేళ అతను ఇన్పేషెంట్గా ఉండవలసి వస్తే ఇక్కడే దగ్గరలో ఉన్న మన గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఫుల్గా ఇక్కడ వాళ్ళకి కావాల్సిన సేవలన్నీ కూడా ఇమీడియట్గా అందించాలన్నది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క మంచి ఉద్దేశం కనుక ఈ రోజున ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారా అన్నది మీ అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలోనే జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా మరి ఎంత చక్కటి పథకం అది. ఆ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా ఇంటికే మరి డాక్టర్స్ ఆ సచివాలయ పరిధిలోనే వైద్య సేవలు అందించడం, ఫ్రీగా వైద్య పరీక్షలు నిర్వహించడం, ఫ్రీగా మరి మందులు ఇవ్వడం అనేది, అది కూడా మంచి నాణ్యమైన మందులు ఇవ్వడం అనేది నిజంగా మరి జగనన్న పేదలందరికీ కూడా చక్కటి వైద్యం అందించాలి. ఎక్కడా కూడా వారికి వైద్యం అనేది భారం కాకూడదు. ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదలందరికీ కూడా ఏ విధంగా అండగా నిలబడ్డారో, కార్పొరేట్ వైద్యాన్ని ఏ విధంగా ఉచితంగా అందించారో అదేవిధంగా ఈ రోజున తండ్రి బాటలో మరి ఇంకా 4 అడుగులు ముందుకు వేసి పేదలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించాలని చెప్పి ఈ రోజున మరి చక్కటి ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. అలానే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ గతంలో చాలామందికి అవగాహన లేదు. ఆరోగ్యశ్రీ పథకం అనేది 5 లక్షల అంటే మినిమం, అక్కడ నుండి 25 లక్షలు పైబడి ఎంతైనా కూడా మరి వైద్య సేవలు అందిస్తుంది మన ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం. మరి ఈ రోజున ఎంత ఉదార స్వభావంతో జగనన్న మరి పేదలందరికీ కూడా చక్కటి వైద్యం అందించాలని చెప్పి ఈ రోజున క్యాబినెట్లో కూడా మంచి నిర్ణయం తీసుకుని దానికోసం అంటే తెలియని వాళ్ళకి అవగాహన కల్పించాలని చెప్పి ఈ రోజున వారందరికీ కూడా అవగాహన కల్పించేందుకు అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి మీ అందరికీ తెలిసి ఈ రోజున మన ప్రభుత్వంలో జగనన్న విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి ఎంత పెద్దపీట వేశారో మనం చూసాం ఈ 4.5 సంవత్సరాల కాలంలో. మరి ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వారు పొందుతున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, మరి రైతులుగా ఉన్న వాళ్ళు కూడా మరి ఏమన్నా విపత్తులు వచ్చినప్పుడు ఆ విపత్తులకి వెంటనే వారు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నుండి పొందడం జరుగుతుంది. అలానే విద్యా విషయంలో విద్యాశాఖలో మరి పేదలని అందరినీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించడం పిల్లల్ని, అలానే వారందరికీ కూడా అమ్మఒడి పథకం ద్వారా అందించడం అనేది నిజంగా మరి ఇన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వంలోనూ ఏ ముఖ్యమంత్రి చేయలేదని చెప్పి ప్రజలందరూ కూడా మరి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మరి జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మేడం, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు మార్చడం మీరేమనుకుంటున్నారు? కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్ గురించి అంటే అది అంత పూర్తిగా ముఖ్యమంత్రి గారి నిర్ణయం అండి. పార్టీ నిర్ణయం కనుక ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఒబే చేయడం అనేది పార్టీ కార్యకర్తగా మా బాధ్యత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.